మా బుడ్డోడు చూసారా పరాపరా నమిలేస్తున్నాడు. ఇంతకు అదేంటంటే బీరకాయ పైన తొక్కు. బీరకాయ క్లీన్గా వాటర్తో క్లీన్ చేసేసి పీచు మొత్తం తీసేసి తొక్కు మాత్రం వాడికి ఇచ్చాను. వాడేమో నములుతూ ఉన్నాడు. ఇంతకు మ్యాటర్ ఏంటంటే భరత్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మేమిద్దరమే, వాడేమో ఒకడే ఉండని అంటున్నాడు నేను లేకపోతే. అందుకని వాడిని కూడా వంట రూమ్లోకి తెచ్చి ఇలా మేనేజ్ చేస్తున్నాను. సింగిల్గా ఉండే వాళ్ళకి తెలుస్తాయి కదా ఇవన్నీ. బాగా మారం చేసేస్తుంటారు. ఒకసారి అయితే కాఫీ తాగడానికి ఉండదు, దేనికి ఉండదు. అయినా ఏం చేస్తాం, పిల్లలు కదా, వాళ్ళని ఏమి అనలేము. ముద్దుగా ఉంటుంది వాళ్ళు చేసే అల్లరి కూడా. చూసారా, నేను మీకు వాడు ఎలా తింటున్నాడో చూపిద్దామని తీసుకున్నందుకు వాడికి ఎంత కోపం వచ్చి కోపంగా చూస్తున్నాడు. మళ్ళీ ఏమో నేను నోట్లో పెడతాను అనుకో నోరు తెరిచేస్తున్నాడు. అప్పుడప్పుడు పిల్లలకి చేతులకు కూడా ఇవ్వండి, వాళ్ళకి తినడం అలవాటు చేసుకుంటారు మెల్లిమెల్లిగా. పక్కనే ఉండి మానిటర్ అయితే చేయండి, లేదంటే వాళ్ళు పెద్ద పెద్ద ముద్దలు తినేయడం, గొంతులో ఇరుక్కుపోవడం లాంటివి జరుగుతాయి. సో ఇదైతే బీరకాయ కోసేసి కొంచెం పసుపు యాడ్ చేసి గీ రోస్ట్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చినా తినేస్తారు. లేదు అంటే ఇలా పప్పన్నంతో మిక్స్ చేసి ఇచ్చినా తినేస్తారు. మా బుడ్డోడి పిల్లకి ఎలా ఉంది?